నల్గొండ జిల్లా హలియాలోని ఫేమస్ బేకరీ నిర్వాహకులకు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కులిన ఫ్రూట్ జ్యూస్ తాగి కస్టమర్ అస్వస్థతకు గురయ్యాడు. బేకరీ యజమానిని నిలదీయడంతో కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు బేకరీ యజమానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. మధు, ఓవరాల్ గా నల్గొండ జిల్లాలోని జ్యూస్ సెంటర్స్ ఏదైతే న్యాచురల్ గా సంబంధించినటువంటి జ్యూస్ ఇస్తామని చెప్తూ ఒక ప్లాట్ఫారం మీద ఏర్పాటు చేసుకొని ఏదైతే బేకరీ సెంటర్స్ సంబంధించినటువంటి కూల్ డ్రింక్ సెంటర్ సంబంధించినటువంటి ప్లేస్ లోని న్యాచురల్ గా కనబడే పండ్లను సంబంధించిన జ్యూస్ తయారు చేసి ఇస్తామనేది వినియోగదారులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే నల్గొండ జిల్లాల వ్యాప్తంగా సంబంధించినటువంటి ఈ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో చౌరస్తాలు సంబంధించిన జన కూడలి మధ్యన ఈ జ్యూస్ పెడుతుంటారు. అయితే చూడగానే ఆకర్షణీయంగా న్యాచురల్ గా కనబడే ఈ పండ్లు మాత్రం టోటల్ గాను కుళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి దుర్వాసనతో ఉన్నటువంటి పండ్లతో జ్యూస్ చేస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏవైతే రద్దీ ఉన్న ప్రాంతాలే ఎంచుకుంటారు ఈ జ్యూస్ సంబంధించిన సెంటర్ వారు. ఎవరైతే ఎండల తీవ్రతకు తట్టుకోలేక అక్కడ వచ్చి ఆ జ్యూస్ ను తాగడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ నుంచి ఎమ్మటే వేరే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగానే అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే తాత్కాలికంగాను ఆ సమ్మర్ సీజన్ లో కానీ సంబంధించినటువంటి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే జ్యూస్ తాగుతారు. కానీ అక్కడ ఆ జ్యూస్ సంబంధించినటువంటి పాయింట్స్ లో కానీ అక్కడ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇది ఎవరికి ఆథరైజ్డ్ కానీ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ బేకరీలో మాత్రం సంబంధించిన ఐటమ్స్ అమ్ముకోవాలి. కానీ అదే బేకరీలో సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో నిర్వాహకులు ప్రైవేటు వ్యక్తులకు పెట్టి ఆ జ్యూస్ సెంటర్ సంబంధించిన వ్యక్తులతోటి ఇలాంటి చెడుకు సంబంధించినటువంటి పదార్థాలు ఏదైతే కెమికల్ తో కుళ్ళిపోయినటువంటి ఈ పండ్లని పూర్తిగాను అది పనికి రాకుండా అయినటువంటి పదార్థాలతోటి ఈ జ్యూస్ తయారు చేస్తారు. దీని మీద ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉంటారో వాళ్ళు ఇంతవరకు వాళ్ళు తనిఖీలు చేసింది లేదు. నామమాత్రంగా మాత్రము ఎక్కడో తనిఖీలు చేస్తారు. కానీ ప్రధాన కూడలిలో ఉన్నటువంటి వినియోగదారులు నిత్యం తిరిగే ప్లేస్లలో ఈ జ్యూస్ బండ్ల మీద ఇప్పటి వరకు వాళ్ళ మీద ఒక సఫిషియెంట్ గా రైడ్ చేసిన పరిస్థితి లేదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఫ్రూట్స్ సంబంధించినటువంటి ఏదైతే నిల్వ ఉంచుకున్న పదార్థాలు దానికి సంబంధించినటువంటి పండ్లు అరటి పండ్లు కానీ పైనాపిల్స్ కానీ గ్రేప్స్ కానీ అవి కచ్చే సంబంధించినటువంటి పండ్లను తెచ్చుకొని వాటిని ఒక పాకం వచ్చిన విధంగాను తయారు కావడానికి ఒక కెమికల్ వాడుతున్నారు. ఆ కెమికల్ వాడొద్దని గతంలో కూడా ప్రభుత్వాలు అనేకం సూచించాయి. ఫ్రూట్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పినారు. కానీ వీళ్ళకు సంబంధించినటువంటి వినియోగదారులకు సంబంధించినటువంటి రద్దీ ఉన్న ప్లేస్లలో ఇదే అదునుగా చేసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలోని అక్కడ కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోయినటువంటి పండ్లు ఒక సేఫ్టీ ఫేస్ లో ఉంచకుండా ఈగలు కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే సంబంధించినటువంటి పండ్లని అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి జ్యూస్ తాగి అనారోగ్యానికి గురై అనేక మంది హాస్పిటల్లో పాలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హాలియా సెంటర్ లో ప్రధాన కూడలిలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వారు ఇక్కడికి సంతకు వస్తారు. ఈ సంబంధించినటువంటి ఈ సంతలో ప్రధానంగా ఉన్నటువంటి బేకరీల పేరుతోనే అనేకమైనటువంటి బేకరీలు పర్మిషన్ లేకుండా సంబంధించినటువంటి నిలిచినటువంటి పరిస్థితి. కానీ సాయంత్రం వేళ తమ ఇంటికి పోవడానికి పిల్లలకు ఒక జ్యూస్ తీసుకోవడానికి న్యాచురల్ గా ఉంటుందని తీసుకెళ్తున్న పరిస్థితి. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే ఆ జ్యూస్ లో పూర్తిగా విషపూరితమైనటువంటి జ్యూస్ దానికి సంబంధించినటువంటి ఆ కెమికల్ వాసన రాకుండా తాత్కాలికంగా ఐస్ తో వేస్తారు. దానికి సంబంధించినటువంటి రుచి రావడానికి కెమికల్ వేస్తున్నారు. కానీ దీన్ని తాగడం వల్ల అనేక మంది వృద్ధులైతేనేమి సంబంధించిన చిన్నపిల్లలు కూడా అనారోగ్యం పాలయ్యి అనేక మంది హాస్పిటల్ పోయినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఇట్లా కొనసాగిస్తే అనేక మంది అనారోగ్యాల పాలవుతారు. దీని మీద చర్యలు తీసుకోవాలనే స్థానికులు పెద్ద ఎత్తున మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆలియాలో ఉన్నటువంటి స్థానిక జ్యూస్ బండ్ల పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.